అందరికీ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మొన్న ఒక న్యూస్ చూసానండి, చాలా డిస్టర్బ్ అనిపించేసింది. ఒక మాట చెప్దాం అనుకున్నాను అనమాట. ఏంటంటే ఆ బాబు ఎవరో కాలేజ్లో లెక్చరర్ ఏదో అరెస్ట్ చేస్తుందని చనిపోయాడంట. ఎంత బాధ అనిపించిందో అసలు. అంటే ఎవరికైనా చెప్పుకుండొచ్చు, లేకపోతే అంటే రోజులు కూడా అలాగే ఉన్నాయి అనుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే మనల్ని బ్యాడ్ చేసేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మన ఏదో ప్రాబ్లం చెప్పడానికి వెళ్తుంటుంటే ఇది కూడా కరెక్టే. కానీ చనిపోవడం ఏంటి? ఇంకో దిక్కునికి ఎక్కడికైనా వెళ్ళిపోయి లైఫ్ స్టార్ట్ చేసు ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది. అబ్బాయికి ప్లేస్మెంట్ కూడా వచ్చిందంట. కానీ ఇలా చనిపోవడం అనేది అసలు భలే డిస్టర్బ్ అయిపోయింది. అసలు నేనైతే ఇలాంటి అసలు న్యూస్లు చూడను. నేను చనిపోయినవి చంపేసినవి అసలు చూడను. కానీ సూసైడ్ అనేది మాత్రం నాకు కొంచెం తెలుసు. అది ఆ ప్రెజర్ ఎలా ఉంటుందనేది తెలుసు. నాకు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ మనము వేరే వాళ్ళ కోసం బతుకుతున్నాము అని నేను ఈ మాట ఒకసారి రెహమాన్ సార్ ఎక్కడ ఇంటర్వ్యూలో అనుకున్నమాట, నా బ్రతుకు నా కోసం కాదు అని. అలా అనుకున్నప్పుడు నాకు నా బ్రతుకు వీళ్ళ కోసము లేకపోతే వాళ్ళ కోసం అని ఒకరు ఉంటారు కదా. అలాగా నేను నా బిడ్డ కోసం బ్రతుకుతున్నాను అని నేను అనుకున్నప్పటి నుంచి నా లైఫ్ మారిపోయింది. ఐఎమ్ నాట్ లివింగ్ ఫర్ మై సెల్ఫ్. నా బిడ్డ కోసం నేను బ్రతుకుతున్నాను అన్నప్పటి నుంచి నా లైఫ్ చాలా అంటే చాలా మారిపోయింది అనమాట. నా పాప కోసం బ్రతుకుతా అన్నప్పుడు అంటే నా లైఫ్ మీద నాకు ఎక్స్పెక్టేషన్ పోయినాయి అన్నమాట. నాకు ఒకసారి ఏమైనా చెడు జరిగినా మంచి జరిగినా నాకేం అనిపించదు. ఒక్కొక్కసారి అసలు డజన్ ఎఫెక్ట్స్ మీ అన్నమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, అస్సలు ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే నేను ఎప్పుడూ చచ్చిపోయాను. కానీ నా పాప కోసం బతకాలనుకున్నప్పుడు అది చాలా అంటే చాలా చేంజ్ వచ్చిందండి నా జీవితంలో. చాలా చెప్తున్నాను కదా, నాకు మా పాప కోసం ఏదైనా నేను కావాలని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నా లైఫ్లో అవన్నీ జరిగిపోతూ ఉంటాయన్నమాట. చాలా మిరకలుగా. నేను ఇంకొక పెద్ద విషయం చెప్పాలి మీకు, ఇంకా చెప్తాను, జరుగుతుంది కొంచెం బ్యాక్లో. దేవుడు ఎలా మార్చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ నేను, ఫస్ట్ ముంబైలో నేను ఇక్కడ జాబ్ చేయాలనుకున్నప్పుడు టీచర్కి మహాసే ఒక $2,700 కంటే ఎక్కువ రావు. కానీ దేవుడు నాకు ఎంత పెద్ద డోర్స్ తెలిసి నాకు మంచిగా ఐ వాజ్ బ్లెస్డ్ అన్నమాట. అలాగే కాకుండా నా బిడ్డ కోసం ఇచ్చాడని నేను చాలా నమ్మేదాన్ని. నాకు దేవుడు ఎంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నా బిడ్డ కోసం ఇస్తున్నాడు అనేది నేను చాలా నమ్మి చాలా గ్రాటిట్యూడ్తో ఉండేదాన్ని. అదే గ్రాటిట్యూడ్ మళ్ళీ ఇప్పుడు నాకు ఇంకొక పెద్ద డోర్ ఓపెన్ చేసింది అన్నమాట. అంటే మన కోసం కాదు, నేను వీళ్ళ కోసం బతుకుతాను. ఒకవేళ ఆ అబ్బాయి నా కోసం కాదు, మా అమ్మ నాన్న కోసం నేను బతుకుతాను అనుకుని ఉంటే ఈరోజు సూసైడ్లోంచి బయటకు వచ్చి తను ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేసాను. అలాగా ఎవరైనా సరే అండి సూసైడ్స్ థాట్స్ వస్తుంటే ఎప్పుడైనా సరే భర్తతోనో, డివోర్సో, లేకపోతే భార్యతోనో, ఫైనాన్షియల్ ప్రాబ్లమో, లేకపోతే లవ్ బ్రేకప్, ఏదో ఒకటి ఉంటుంది. ప్రతి మనిషికి కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇది అనేది అబద్ధం అన్నమాట. ఎందుకంటే ఈ లోకంలో పుట్టినప్పుడు నాకు అనిపిస్తుంది అన్నమాట, ఎవరు దే హ్యావ్ దర్ ఓన్ స్టోరీ. వాళ్ళ లైఫ్లో ఒక స్టోరీ ఉంది. ఇప్పుడు బైబిల్ ప్రకారం చూసుకుంటే అక్కడ ఆదాము అవ్వ ఉన్నప్పుడు అక్కడ పాము ఉండాల్సిన అవసరం లేదు. వై గాడ్ అలౌడ్ అంటే ఇది లోకంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాగా అంటే ప్రతి మనిషి జీవితంలో అండి, వాళ్ళు నా సొంత వాళ్ళు కావచ్చు, నా బయట వాళ్ళు కావచ్చు, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ దాంట్లో ఎలా బయటపడాలి అనుకోవాలి. కానీ వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు, వీళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు, లేకపోతే నా వల్ల కాదు నేను సూసైడ్ చేసుకుంటా అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? అంతే కదా. అలాగా ప్రతి మనిషి కూడా దేవుడు కూడా తెలుసా అండి, నేను ఇందులోంచి ఎలాగైనా బయటపడాలి, ఇలాంటి బ్యాడ్ రిలేషన్షిప్లోంచి ఎలాగైనా బయటపడాలి, లేకపోతే ఈ పావర్టీలోంచి నేను బయటపడాలి, నేను ఇలాంటి సూసైడ్ థాట్లోంచి బయటపడాలి అనుకున్న వాళ్ళకి దేవుడు ఎవరో ఒకరి ద్వారా, మనిషి ద్వారానో ఎవరో ఒకరి ద్వారానో ఒక ఆన్సర్ అయితే దొరుకుతుంది. అంతేగాని మీరు అలాగ ఆలోచించడం అనేసి ఇది ఇంకా ది ఎండ్ అంటే ఇంకా ది ఎండే, అంతే కదా. అలా కాకుండా సూసైడ్ చేసుకోవాలన్నా, ఈ లోన్లీనెస్ ఉన్న దేనికైనా ఒక ఆన్సర్ ఏంటంటే సిట్ డౌన్, టేక్ డీప్ బ్రెత్ అండ్ ఆలోచించు, ఇది ఎందుకు జరుగుతుంది,
దేవుడు ఎందుకు నాకు ఇది ఇచ్చాడు, ఈ ప్రాబ్లం నాకు ఎందుకు ఇచ్చాడు, ఈ ప్రాబ్లమ్ని నేను ఎలా సాల్వ్ చేయగలను, అంతే. ఇదే యూ అండ్ గాడ్, ఇంక మధ్యలో ఇంకెవరు అవసరం లేదు. అలా ఆలోచించుకున్నప్పుడు నీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. నేను కూడా చాలా స్ట్రగుల్ అయ్యానండి. నాకు బ్యూటిఫుల్ లైఫ్ విత్ మై హస్బెండ్, పిల్లలు, ఇదొక్కటే నా డ్రీమ్. ఇంకెందుకంటే పెద్ద డ్రీమ్స్ లేదు. నాకు అక్కడే ఎఫెక్ట్ అయిపోయింది పిల్లలు కూడా. చాలా స్ట్రగుల్ అయ్యాను నేను, చాలా అంటే చాలా. కానీ మళ్ళీ దేవుడు నాకు మళ్ళీ హెల్ప్ చేశాడు నాకు బయటకు రావడానికి. పాప ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. నేను అదే కోరుకుంటాను, రెండు కోరుకుంటాను. ఒకటి పాప హ్యాపీగా ఉండాలి, ఒకటి నేను పాపకు కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ నేను చేయాలి. అది ఆటోమేటిక్ మా హస్బెండ్కి కూడా అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అలాగా నేను డిసైడ్ అయినప్పుడు ఐ లీవ్ ఫర్ మై ఫ్యామిలీ, ఐ లీవ్ ఫర్ మై డాటర్ అన్నప్పుడు నేను ఇక్కడ సెల్ఫ్లెస్గా అయిపోయాను. నాకు ఇట్ డజంట్ ఎఫెక్ట్ అండి, ఏది ఎఫెక్ట్ అవ్వదు. ఇప్పుడు నాకు ఎవరు పొగిడినా ఎఫెక్ట్ అవ్వదు, ఏమైనా తిట్టుకున్నా ఎఫెక్ట్ అవ్వదు. అలా అయిపోయినమాట నేను. అండ్ థ్యాంక్ గాడ్ అంత మెచ్యూరిటీకి దేవుడు తీసుకొచ్చినందుకు. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. ఎవరైనా సరే అండి, కొంచెం కూర్చొని ఆలోచించుకోవాలి. నేను మా దేవుడిని నమ్ముకుంటే నేను చెప్పట్లేదు, మీ దేవుడు, ఏ దేవుడు నమ్ముకుంటే ఆ దేవుడు. జస్ట్ సిట్ అండ్ టాక్. ఇంత పెద్ద యూనివర్స్, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, యు ఆర్ పార్ట్ ఆఫ్ అ యూనివర్స్, అవునా కదా? ఈ యూనివర్స్ నడిపేవాడికి తెలీదా మీరు కూడా ఇక్కడ ఉన్నారు, మీకు ఒక ప్రాబ్లం ఉందని? తెలుసు, కంపల్సరీ తెలుసు. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, యూ ఆర్ అ పార్ట్ ఆఫ్ అ యూనివర్స్ సిస్టమ్, and you belongs to someone who is ruling the system. He will take care of it. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. అది ఒకసారిగా రాదు. కాకపోతే ఇది ఎందుకు వచ్చింది నా జీవితంలో, ఈరోజు నేను ఎలా బయటపడాలి అనుకుంటేనే నీకు హెల్ప్ అవుతుంది, లేకపోతే హెల్ప్ అవ్వదు. నాకు ఎవరు మనుషులు వచ్చి ఇలా డైరెక్ట్గా వచ్చి హెల్ప్ చేయలేదండి. నాకు ఒకటి అది హెల్ప్ అయ్యింది మాట. నేను అడిగాను, నాకు జాబ్ కావాలని నేను అడిగాను దేవుడిని. నేను డిసైడ్ అయ్యాను ఐ లీవ్ ఫర్ మై డాటర్ అని. అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగా స్ట్రాంగ్గా నిలబడితే దేవుడు మీకు తప్పకుండా హెల్ప్ చేస్తారు. అలాగని నేను తప్పుడు పనులు చేయమని చెప్పట్లేదండి. ఏంటంటే అంటే నీతి న్యాయం అనేది నిజంగా ఉన్నాయి. అంటే నేనేమన్నానంటే అది వెయిట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. వెయిట్ చేసి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మీరు వెయిట్ చేయండి, యువర్ డే విల్ కమ్. వన్ డే ఎవ్రీథింగ్ విల్ చేంజ్. వెయిట్ ఫర్ యువర్ డే. సహించుకోండి, దీర్ఘశాంతం కలిగి ఉండండి. గాడ్ విల్ టర్న్ ఎవ్రీథింగ్. అసలు ఏమేమి అనుకున్నా సరే మీరు రోల్ మోడల్కి అయిపోతారు. ఇప్పుడు నేను శృతి స్కూల్కి వెళ్తేనా నేను అందరూ యు ఆర్ గ్రేట్ మామ్ అంటారు, లేకపోతే యు ఆర్ గుడ్ పేరెంట్స్ అంటూ ఉంటారు. నాకు ఎంత తృప్తినిస్తుందండి అసలు ఆ మాట. నాకు ఏది తృప్తిని ఇవ్వదు ఈ టైంలో. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ ఇట్ ఎవ్రీథింగ్ మాట. నేను అసలు గంజి నుంచి బెంజులు అన్నీ చూసేసాను నేను. కానీ దిస్ థింగ్ రియలీ హెల్ప్స్ మీ. అలాగా ఒకటి ఉంటుందండి, వేర్ యూ నీడ్ టు బిలీవ్, వేర్ యూ నీడ్ టు ట్రస్ట్ గాడ్. ఇంకా ఏం చెప్పాలంటే ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అండ్ మన కోసం కాకపోయినా మన పక్కన వాళ్ళ కోసం, అంటే మన అమ్మ కోసమో నాన్న కోసమో లేకపోతే మన పిల్లల కోసమో బతికినప్పుడు లైఫ్ వేరేగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కొంతమంది చూస్తారా, అమ్మ నాన్నలు పిల్లల్ని వదిలేస్తారు, లేకపోతే అమ్మ నాన్నలు పిల్లల్ని పట్టించుకోరు, లేకపోతే తప్పుడు పనులు చేస్తూ ఉంటారు, లేకపోతే ఆడపిల్లలు మగపిల్లలు మోసం చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే జరుగుతున్నాయి కాబట్టి మనం మోసపోయాము, లేకపోతే ఇలా అవుతున్నాయి కాబట్టి మనకి ఈ బాధ కదా, అంతే కదా. కానీ నా విషయం ఏంటంటే మా పాప హెల్త్ అలాగా ఇలా అవుతూ ఉంటాయి. కానీ అయినా కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలి, మనము బ్రతకాలి. మన కోసం కాదు, మన పక్క వాళ్ళ కోసం. మన పక్క అంటే మన పక్కన వాళ్ళ గురించి చెప్పట్లేదు, మన అమ్మ కోసమో నాన్న కోసమో మన పిల్లల కోసమో, ఇట్లాగా మన భార్య కోసం, మీ భార్య కోసం, మీ భర్త కోసం, ఇట్లాగా మీరు లైఫ్ని ఇలా రీసెట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి లైఫ్. ఆయన సమకూరుస్తాడు అన్నీ, ఒకటి సమకూరుస్తాడు. దేవుడు అనేవాడు చాలా రియల్ అండి, రియలీ ఇట్స్ రియల్ థింగ్.
ఇంత సిస్టమ్ ఎప్పుడైనా సరే మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు జస్ట్ గో అండ్ సీ ఇన్ ద స్కై, ఎంత చేంజ్ ఉంటుందో. దిస్ ఈజ్ వాట్ ఐ డూ. అంతేగాని ఇలాంటి డిసిజన్ తీసుకోకుండా అమ్మా యంగ్స్టర్స్.